మన టాప్ స్టోరీ 3 చూద్దాం. సడన్ గా బైక్ పై వచ్చేసి సూది గుచ్చి పోతున్నాడు ఒక ఆగంతుకుడు. సూదిగాడిలా పాపులర్ అయ్యాడు, అందరినీ హడలెత్తించాడు. ఈ సూదిగాడి కోసం పోలీసులు నానా వెతికారు. వెతకని రోజు లేదు, వెతకని ఊరు లేదు. ఎంత వెతికినా కూడా ఈ సూదిగాడు దొరకలేదు. కానీ తాజాగా ఇప్పుడు బ్లేడ్ గాడు వచ్చాడు. ఇంతకీ వీడేం చేస్తున్నాడు, వీడిని చూసి జనం ఎందుకు అంత భయపడిపోతున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఒక్క సూదిగాడితోనే హడలెత్తిపోతున్న తెలుగు రాష్ట్రాల్లో జనం తాజాగా వాడికి బ్లేడ్ గాడు తోడవడంతో తెగ వరి అవుతున్నారు. గత నెల రోజులకు పైగా పశ్చిమ గోదావరిలో మొదలైన సూదిగాడి సూదిపోట్లు ఆంధ్రాలో అనేక జిల్లాల్లో జనాలను హడలెత్తించాయి. అక్కడితో సూదిగాడి వ్యవహారం ఆగిపోలేదు. తెలంగాణలోనూ కొన్ని చోట్ల సూదిపోట్ల బారిన జనం పడ్డారని వార్తలొచ్చాయి. సూదిగాడి పేరు చెబితే చాలు చెమటలు పడుతున్నాయి. 2 రాష్ట్రాల పోలీసులు సూదిగాడి కోసం వెతకని చోటంటూ లేదు. అయినా అదృశ్య శక్తిలా మారాడు సూదిగాడు. ఇలా వచ్చి సూది పొడి చేసి అలా కనపడకుండా పోతున్నాడు. ఈ ఒక్క సూదిగాడుతోనే ఇబ్బంది పడుతుంటే తాజాగా వీడికి బ్లేడ్ గాడు తోడయ్యాడు. ఈ బ్లేడ్ గాడు కూడా సడన్ గా వచ్చేసి బ్లేడ్ తో గీరేసి గాయాలు చేస్తున్నాడు. పట్టుకుందాం అనుకునే లోపు తుర్రున అదృశ్యమవుతున్నాడు. జనాలకే కాదు పోలీసులకు సూదిగాడు బ్లేడ్ గాడు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఆకతాయిల పనిగానే ఉన్నా అంతు చిక్కని విధంగా ఒక సమయాన అనేక చోట్ల ఈ ఘటనలు చోటు చేసుకోవడంతో సూదిగాడు బ్లేడ్ గాడుల వ్యవహారం పెద్ద పజిల్ గా మారింది. ది ఈవినింగ్ ఎడిషన్, సాక్షి న్యూస్. రైట్, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వినాయక్ సిద్ధంగా ఉన్నారు. వినాయక్, సూదిగాడు కోసం దాదాపు 100 మంది పోలీసులు వెతికినట్టు సమాచారం, కానీ దొరికాడా సూదిగాడు? ఇప్పుడు బ్లేడ్ గాడు గురించి ఏమంటున్నారు? మొత్తంగా దాదాపుగా పశ్చిమ గోదావరి జిల్లాని ఒక నెల రోజుల పాటు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న ఈ సంఘటనలో ఇప్పటికీ కూడా పోలీసులు ఈ కేసును ఛేదించలేకపోయారని చెప్పుకోవచ్చు. సుమారుగా 400 మంది సూదిగాడు కోసం పోలీసులు గాలిస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా అతని ఆచూకీ కానీ జాడను కూడా కనిపెట్టలేకపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. గత నెల జూలై 20 అంటే దాదాపుగా ఆగస్టు 25 లోపున జరిగిన సంఘటనలు సుమారుగా చూసుకుంటే కనుక 13 మంది మీద అతను దాడి చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఆ తర్వాత ఒక 10 మంది మీద దాడి జరిగినప్పటికీ కూడా వాటిని నిజంగా అవేవి నిజంగా నిర్ధారణ కాలేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక అతనికి సంబంధించిన ఛాయాచిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. అందులోని ఛాయాచిత్రాల తర్వాత అది కూడా ఎక్కడా సరిపోకపోవడంతో మళ్ళీ రెండొక ఛాయాచిత్రాన్ని విడుదల చేసి ఇవ్వడం జరిగింది. మొత్తం మీడియాకి విడుదల చేయడం జరిగింది. కానీ ఇప్పటికి చూసుకుంటే దాదాపుగా ప్రతి పోలీస్ స్టేషన్లోనూ అతనికి సంబంధించిన ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. అదేవిధంగా సుమారుగా 400 మంది పోలీసులు 40కి పైగా బృందాలుగా విభజించబడి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక అతని యొక్క జాడ కనుగోవడం కోసం సుమారుగా 167 సీసీ కెమెరాలు కూడా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీసీ కెమెరాల ద్వారా అతనికి సంబంధించిన ఒక చిన్న క్లూ మాత్రం పోలీసులు దొరకడం జరిగింది. వినాయక్, అంటే ఈ 13 మంది వెళ్ళి నేరుగా పోలీసులకు కంప్లైంట్ చేశారా? ఇప్పుడు బ్లేడ్ గార్డ్ వ్యవహారం అసలు బయటకు ఎలా వచ్చింది? అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే కనుక పశ్చిమ గోదావరి జిల్లాలో ఇది ఒక సంచలనాత్మకమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. ఒక సూదితో గుచ్చి తమపై దాడి జరిగిందంటూ కూడా చాలామంది పోలీసులు ఆశ్రయించడం జరిగింది. ఇందులో చాలా మటుకు కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. దాదాపుగా 25 మందికి పైగా బాధితులు పోలీసులను ఆశ్రయించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కనుక. అదేవిధంగా ఈ సంఘటన తర్వాత ఇది ఇతర జిల్లాలకు కూడా పాకిందని చెప్పుకోవచ్చు. పక్క జిల్లా అంటే తూర్పుగోదావరి జిల్లాలోని సామలకోట, పెద్దాపురం నిజవర్లో కూడా ఇటువంటి తరహా సంఘటనలు జరిగాయి. అదేవిధంగా హైదరాబాదు, నల్గొండ జిల్లాలకు కూడా, కరీంనగర్ జిల్లాలకు కూడా ఈ సూదిగాడు వ్యవహారం పాకినట్లుగా మనం తెలుసుకోవచ్చు. అంటే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సూదిగాడి యొక్క వ్యవహారం పూర్తి స్థాయిలో చర్చనీయాంశమైంది, తీవ్రంగా భయాందోళన కూడా కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే కనుక రాజమండ్రిలో ఒక బుల్లెట్ తోటి ఒక 2 యువకులు ఒక యువతి మీద కూడా ప్రేమిస్తున్నట్టు వెంటపడి బండి మీద వెళ్తూ కూడా ఇద్దరు కూడా దాడి చేసినట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారం మొత్తంగా ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు సూదిగాడు పోయిన తర్వాత ఇప్పుడు బ్లేడ్ గాడు రావడం ఒక విధంగా ఆందోళన కలిగిస్తున్న వ్యవహారంగా చెప్పుకోవచ్చు. పోలీసులకు ఒక తీవ్ర సంచలనం కలిగిస్తుంది, సవాలు కలిగిస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు. రైట్ వినాయక్, ఎప్పటికప్పుడు మీరు అలర్ట్ చేస్తూ అప్రమత్తం చేస్తూ ఉండండి. సూదిగాడు బ్లేడ్ గాడు ఇప్పుడు తోడయ్యి భయం అక్కడ వెంటాడుతోంది ప్రాంతం అంతా కూడా. థ్యాంక్ యూ వినాయక్, అప్డేట్ ఇచ్చినందుకు.